చందమామ కథ గోవర్ధనుడి ఎన్నిక. రంగాపురంలో గోవర్ధుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయనకు 100 ఎకరాల పొలంతో పాటు 4 రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకునేందుకు ఆయన వద్ద చాలామంది నౌకర్లు పనిచేస్తున్నారు. అయితే తనను కనిపెట్టుకుని ఉంటూ తను చెప్పిన పనులు చేసే ఒక నమ్మకమైన మనిషి కోసం ఆయన చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఆయన వద్దకు సీతయ్య, భీమయ్య, రాజయ్య అనేవాళ్ళు వచ్చారు. గోవర్ధనుడు ముందుగా సీతయ్యను పిలిచి అతడి గురించి చెప్పమన్నాడు. సీతయ్య వినయంగా, నేను బాగా చదువుకున్నాను, కలిగిన కుటుంబంలో పుట్టాను, నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఇలా వచ్చాను. మీరే పని చెప్పినా శ్రద్ధగా చేస్తాను. ఎందుకంటే జీవితంలో పైకి రావాలంటే మీ వంటి గొప్పవారి దగ్గరే కదా నేర్చుకోవాలి అన్నాడు. అయితే నీవిప్పుడే మార్కాపురం వెళ్ళి రాములయ్యను కలుసుకో. నేను చెప్పానని ఆయన వద్ద కొన్ని రోజులుండి వంట చేయడం నేర్చుకునిరా అన్నాడు గోవర్ధనుడు వెంటనే. మీకు కావలసింది అన్ని విధాలా సహాయకుడిగా ఉండే మనిషి కాదా? మీరు వంట గురించి మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సీతయ్య. ఇందులో ఆశ్చర్యం ఏముంది? నేను ఇంటి వంటలే తప్ప బయట తిళ్ళు తినను. సొంత వ్యవహారాల మీద మనం బయట తిరుగుతున్నప్పుడు నా భార్య నాతో పాటు ఉండదు కదా. భోజనం వేళకు ఇల్లు చేరలేకపోతే నువ్వే నాకు ఇంత ఉడకేసి పెట్టాలి అన్నాడు గోవర్ధనుడు. నాకు వంట చేయడం రాదు, కానీ ఏదైనా క్షణాల మీద నేర్చుకోగలను. వంట కోసం మార్కాపురం వెళ్ళడం ఎందుకు? మా అమ్మ ఎంతో రుచిగా వంట చేస్తుంది, ఆమె దగ్గర నేర్చుకుని వస్తాను అన్నాడు సీతయ్య. ఎవరెంత రుచిగా వండినా నాకు రాములయ్య వంటలే ఇష్టం. రాములయ్య దగ్గర నేర్చుకోవాల్సిన ఇంకో విశేషం ఉంది. చుట్టుపక్కల మనకు ఏమీ లభ్యమైతే వాటి నుంచే రకరకాల తినుబండారాలు చేయగలడు. నీళ్లు, నిప్పు, ఉప్పు లేకుండా కూడా వంట చేయగలడు. రాములయ్య దగ్గర శిక్షణ పొందినవాడు నడి సముద్రంలో చిక్కుకున్న, ఎడారిలో దారి తప్పినా, చిట్టడివిలో ఇరుక్కుపోయినా సరే తిండికి మాత్రం ఇబ్బంది పడరు. అందుకే నిన్ను రాములయ్య వద్దకు పంపాలనుకుంటున్నాను అన్నాడు గోవర్ధనుడు. ఈ మాటలకు సీత నిరుత్సాహపడి, అయ్యా, తమరి వద్ద రకరకాల పనులు నేర్చుకొని గొప్ప వ్యవహారవేత్తను కావాలనుకుంటున్నాను, కానీ తమరికి కావాల్సింది వంటవాడు, నా వంటివాడు కాదు అన్నాడు. నేను నిన్ను వ్యవహారవేత్తను చేయాలని పిలవలేదు కదా అని గోవర్ధనుడు సీతయ్యను పంపేసి భీమయ్యను పిలిచాడు. భీమయ్య తన గురించి చెబుతూ, నేను బాగా చదువుకున్నాను, ఎంతటి కష్టమైన పనైనా సులభంగా చేయగలనని నా గురించి అంతా అంటుంటారు. 4-5 ఊళ్ళ నుంచి కొందరు భాగ్యవంతులు నాకు పని ఇస్తామని కబురు పెట్టారు, కానీ మీ గురించి గొప్పగా వినడం వల్ల మీ వద్దనే పని చేయాలని ఆశపడి ఇలా వచ్చాను అన్నాడు. అప్పుడు గోవర్ధనుడు భీమయ్యకు కూడా సీతయ్యకు చెప్పినట్లే రాములయ్య గురించి చెప్పాడు. భీమయ్య ఎంతో ఉత్సాహపడి, ఇప్పటికే నాకు వంట బాగా వచ్చు, మా ఇంట్లో అమ్మకు నలతగా ఉంటే నేనే వంట చేసేవాణ్ణి, తమరి పుణ్యమా అని రాములయ్య దగ్గర నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకోగలను అన్నాడు. గోవర్ధనుడు పెదవి విరిచి, అయ్యో, రాములయ్య బొత్తిగా వంటరాని వారికి మాత్రమే శిక్షణ ఇస్తాడు, నీకు ఆయన వంట నేర్పడు అన్నాడు. భీమయ్య వెంటనే, అయ్యా, నాకు వంట వచ్చిన విషయం రాములయ్యకు చెప్పను, నాకు బొత్తిగా వంట రాదని ఆయనకు చెప్పి శిక్షణ తీసుకుని వస్తాను అన్నాడు. అసలు విషయం నీకు అర్థం కాలేదు. ఎంతో కొంత వంట చేయటం వచ్చిన వారికి నేర్చుకుందామన్న రాములయ్య పాక ప్రావీణ్యం అబ్బదు, కాబట్టి నువ్వు నాకు పనికి రావు అన్నాడు గోవర్ధనుడు. భీమయ్య దీనంగా, అయ్యా, గొప్పకు పోయి అబద్ధం చెప్పాను, నా చదువు కూడా అంతంత మాత్రమే, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు తమరు పని ఇస్తే తమ వద్ద నమ్మకంగా పడి ఉంటానండి అన్నాడు. గోవర్ధనుడు తల అడ్డంగా ఊపి, నువ్వు నాకు అబద్ధాలు చెప్పావని ముందే ఊహించాను. నీవు మొదట నీ గురించి అన్ని నిజాలు చెప్పి ఉంటే నేను తప్పక పనికి తీసుకునేవాణ్ణి. నీవిక వెళ్ళవచ్చు అని భీమయ్యను పంపేశాడు. తర్వాత రాజయ్య ఆయన్ను కలుసుకొని, అయ్యా, నేను పేదవాణ్ణి, పని శ్రద్ధగా చేస్తే మళ్ళీ మళ్ళీ చెబుతారని నిర్లక్ష్యంగా చేయటం వల్ల ఎవ్వరూ నాకే పని చెప్పేవారు కాదు. ఇంట్లో అమ్మా నాన్నల పెత్తనం పోయి అన్నా వదినల పెత్తనం వచ్చింది. నా కాళ్ళ మీద నన్ను నిలబడమని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.
అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కడుపు నింపుకుందామని చూస్తే నిజం తొందరగానే బయటపడి అంతా నన్ను నమ్మడం మానేశారు. చివరకు దొంగతనాలకు కూడా దిగాను. 2 సార్లు పట్టుబడలేదు, కానీ 3వసారి దొరికిపోయాను. 1 ఏడాది పాటు కారాగారంలో ఉండి కఠిన శిక్షలు అనుభవించాను. శిక్షలతో పాటే వంటతో సహా బోలెడు పనులు నేర్చుకున్నాను. నా ప్రవర్తనకు మెచ్చి నన్ను కాస్త ముందుగా కారాగారం నుంచి వదిలేశారు. అయితే బయటకు వచ్చాక నేను దొంగనని ఎవ్వరూ నాకు పని ఇవ్వటం లేదు. తమరు దయార్థ హృదయులని తెలిసి ఇలా వచ్చాను. తమరు నాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని మెప్పించగలననే నా నమ్మకం అని తన గురించి వివరాలు చెప్పాడు. అంతా విన్న గోవర్ధనుడు అతడికి రాములయ్య గురించి చెప్పి, నీకు ఇప్పటికే వంట వచ్చు కాబట్టి రాములయ్య నీకు శిక్షణ ఇవ్వడు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పడదు. నేను నమ్మకస్తుడి కోసం వెతుకుతున్నాను. కానీ నీవు దొంగతనాలు చేసి కారాగారంలో శిక్షణ అనుభవించి వచ్చావు. నీవు నాకు తగిన మనిషి అనిపించటం లేదు. నువ్వేమంటావు అని ప్రశ్నించాడు. దానికి బదులుగా రాజయ్య, అయ్యా, తమరికి రాములయ్య వంట తెలుసు, నా వంట తెలియదు. నేను కూడా రాములయ్యలాగే వండుతానేమో. తమరు నా వంట రుచి చూసి నచ్చకపోతే పనిలోకి తీసుకోకండి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే తమకు సరిపడదన్నారు. నన్ను కొన్నాళ్ళు పనిలో ఉంచుకొని ఒక్క అబద్ధపు మాట నా నోటి వెంట వస్తే అప్పుడు పనిలో నుంచి తీసేయండి. మీ బోటి వారి వద్ద పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇతరులు కూడా నన్ను మెచ్చుకొని నాకు పని ఇస్తామని అంటారు. తమరు నాకు ఒక్క అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. గోవర్ధనుడు కాసేపు ఆలోచించి రాజయ్యను పనిలోకి తీసుకున్నాడు. ఇది తెలిసిన గోవర్ధనుడి భార్య కలవరపడుతూ, కలిగినవాడైన సీతయ్యను, సచ్చరిత్ర కలిగిన భీమయ్యను వదిలి అబద్ధాల పుట్ట, మోసగాడు, దొంగ అయిన రాజయ్యను పనిలోకి తీసుకున్నారు. దీనివల్ల మనకు కీడు జరుగుతుందని నాకు భయంగా ఉంది అన్నది. గోవర్ధనుడు భార్యను సముదాయపరుస్తూ, సీతయ్య కలిగినవాడు, నా దగ్గర అన్నీ నేర్చుకొని స్వతంత్రంగా బ్రతకడానికి వెళ్ళిపోతాడు. భీమయ్య తన అవసరం కోసం అబద్ధాలాడే తరహా మనిషి. అతడి అబద్ధాలకు శిక్ష పడాలి. అప్పుడే అతడికి తన తప్పు తెలుస్తుంది. అందుకే నేను అతనికి పని ఇవ్వనని చెప్పి పంపించేశాను. ఇక రాజయ్య విషయానికి వస్తే అతడు చాలా తప్పులు చేసి వాటికి శిక్షను అనుభవించాడు. వాడిలో మార్పు వచ్చిందని కారాగారపు అధికారులు కూడా తెలుసుకున్నారు. అంతేకాకుండా రాజయ్య తన గురించి ఏ చిన్న విషయము దాచకుండా తన నిజాయితీని రుజువు చేసుకున్నాడు. కారాగారంలో మారిన తన ప్రవర్తన, నేర్చిన పనుల సహాయంతో నన్ను మెప్పించగలనన్న నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకానికి ప్రాణం పోయటం మానవత్వం అనిపించుకుంటుంది. అదీగాక మనం పనిలో నుంచి మాన్పిస్తే అది వరకే దొంగగా పేరుపడ్డ రాజయ్యకు వేరెవ్వరూ పని ఇవ్వరు కాబట్టి అతడు మనల్ని అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తాడు అన్నాడు. ఆయన నిర్ణయాన్ని భార్య మెచ్చుకున్నది. తర్వాత రాజయ్య ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.